హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ టామ్ జెరీ. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే అగోడా ఫోర్ట్ అనే ఫోర్ట్ ఉంది. సో ఆ ఫోర్ట్కి అయితే విజిట్ చేద్దాం. విజిట్ చేసి ఆ ఫోర్ట్ ఎలా ఉంది ఏంటన్నా చూద్దాం. సో ఇంకా రూమ్ దగ్గర ఉన్నాం మేము. ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి. ఇదిగోండి ఎట్లుంది చూడండి, మొత్తం బాగుంది బాల్కనీ ఇది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం. ఒకసారి చూడండి, ప్లేసెస్ కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూపెడతాం. సో ఇక్కడ గ్రీనరీ అయితే బాగుంది. ఇప్పుడు వెళ్ళే వే కూడా చూపెడతా, వే కూడా మస్తు ఉంది నిజంగా. వీడియో మాత్రం ఎండ్ వరకు వాచ్ చేయండి, ఓకేనా గైస్? సో గైస్, ఇప్పుడైతే మనం స్టార్ట్ అయ్యాం మన రిసార్ట్ నుంచి. ఈ ప్లేసెస్ చూడండి, చాలా బాగుంటాయి నిజంగా. హాస్టల్స్ కూడా ఉంటాయి. హాస్టల్ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఫ్యూల్ లేదు, ఫస్ట్ అయితే ఫ్యూల్ పట్టించుకోవాలి. పెట్రోల్ పంప్ దగ్గర తెలియదు, చూడాలి ఎలా దారిలో. చూడాలి. చాలా హ్యూమిడ్గా అయితే ఉంది అసలు, నిజం చెప్తున్నా, చాలా హ్యూమిడ్గా ఉంది. ఒక్క 2 minutes కూడా బయట ఇట్లా ఉంటే ఫుల్ స్వెట్, సీరియస్గా అయితలేదు. టెంపుల్ ఉంది కదా, ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు అయితే ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ ఆల్కహాల్ అయితే నిజంగా కిరాణా షాపుల్లో కూడా పెట్టి అమ్మేస్తున్నారు. కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు. ఇప్పుడు ఏంటంటే మనం అయితే ఫోర్ట్ దగ్గరకు వచ్చేసినాం. టికెట్స్ కూడా తీసుకున్నాం. ఇండియన్స్కి అయితే 25 రూపీస్ పర్ పర్సన్, అదే ఫారినర్స్కి అనుకో 300 రూపీస్ అంట. ఈ హ్యూమిడిటీ వల్ల అయితే
ఎండ అంత లేదు కానీ పక్కనే సముద్రం ఉండడం వల్ల బాగా హ్యూమిడ్గా ఉంది కండిషన్స్ ఇక్కడ. సరే ఫాట్ అయితే అసలు పైన ఏముందో చూడాలి. వెళ్ళిన తర్వాత చూడాలి. అయితే బట్టలు ఎక్కువేసుకొని వస్తుంటాం. ఇదే ఎంట్రన్స్ అనుకుంటా. ఎట్లనో వాళ్ళ ఎంట్రీ. ఇక్కడ చూపెట్టాలి టికెట్స్. ఇప్పుడు పైనకి ఎక్కాలా ఏంటి? డైరెక్ట్ పైనకే పోదాం గైస్. సో మనం పైకి అయితే వచ్చేసినాం గైస్. ఇదండి పైన. వ్యూ అయితే చాలా బాగుంది సీరియస్గా. స్పాట్ అయితే చాలా బాగుంది కానీ ఈ హ్యూమిడిటీకి అయితే మనం నిజంగా ఉండలేం. చాలా కష్టం, చాలా అంటే చాలానే అయితలేదు. కానీ వ్యూ అయితే బాగుంది. చూడండి ఇక్కడ నుంచి వ్యూ చూపెడదాం. ఇదే ఈ వ్యూ అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం కిందికి వచ్చేసినాం. ఇంకా పైన అయితే లేదు, ఫుల్ హ్యూమిడ్గా ఉంది. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్దాం. రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి నైట్ బీచ్కి అయితే వెళ్దాం. నైట్ లైఫ్ చూపెడదాం లైట్ గోవాది. సో గాయ్స్ ఇప్పుడైతే మనం రిసార్ట్ దగ్గర ఉన్న కలంగూట్ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనకి ఇక్కడ నుంచి దగ్గర ఒక 200 మీటర్స్ ఏమో ఉంటుంది. బై వాక్ వెళ్ళిపోవచ్చు. సో నేను అజయ్ అయితే బై వాక్ వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మొత్తం అన్ని షాపింగ్సే ఉంటాయి. షాపింగ్, బట్టలు, చెప్పులు అవి అన్నీ ఉంటాయి. టాటూస్. సో చూడండి బాగుంటుంది. అంతేం క్రౌడ్ లేదు ఇప్పుడైతే. మార్నింగ్ టైం ఉంటుంది, ఇప్పుడైతే క్రౌడ్ ఏం లేదు. ఇప్పుడైతే బీచ్లోకి వెళ్తాం కదా, చూపెడతా బీచ్ ఎలా ఉంది ఏంటి, నైట్ ఎలా ఉంటుంది బీచ్. ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. కొంచెం ముందుంది. మాకు ఆల్రెడీ వేవ్స్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్ చూపెడతాం. అంటే ఏం లైటింగ్ అవేం లేదు. సో బీచ్ అయితే చూపెడతాం, చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని ఒక 100 మీటర్స్ సంథింగ్ ఉంటుంది, అది నడవాలి. అక్కడికి వాక్ చేస్తే మన కలంగూట్ బీచ్ మెయిన్ వస్తుంది. సో అక్కడ నైట్ లైఫ్ ఇంకా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ లైఫ్ ఎలా ఉంది ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం చూపెడతా. ఓకేనా గైస్? ఇప్పుడైతే మనం కలంగూట్ మెయిన్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి నైట్ లైఫ్ ఎలా ఉందో ఇక్కడ. ఇది మొత్తం పార్టీవే. ఇక్కడ మొత్తం పార్టీవే నడుస్తాయి. ఆపోజిట్ ఏమో బీచ్,
ఇక్కడేమో పార్టీస్ చిల్ అవుతూ ఉంటారు అందరు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ అయితే, మొత్తం లైటింగ్స్తో. జనాలు అయితే చాలామంది ఉన్నారు నిజంగా. సాంగ్స్ అవన్నీ ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది. గోవా అంటే నైట్ లైఫ్ గోవా అంటే చాలామందికి ఇష్టం. చాలామందికి అయితే గోవా నైట్ లైఫ్లోనే చూడాలని కూడా చాలామందికి ఇష్టం. ఇంకా ముందుకెళ్దాం, చూపెడతా. సో ఎవరన్నా వచ్చి ఉంటే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఓకేనా గైస్? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్.